హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ ఐస్ రోడ్ వెంజెన్స్. ఈ మూవీ 153 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీ జూన్ 27 థియేటర్స్ లో కూడా రిలీజ్ అయ్యింది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక బస్ ని హైజాక్ చేస్తారు. అసలు ఎందుకు హైజాక్ చేశారు, అప్పుడు మన హీరో ఏం చేశాడో అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ట్రావెలింగ్ అంటూ, హైజాక్ అంటూ, అసలు హైజాక్ ఎందుకు చేశారు అంటూ యావరేజ్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, చేజింగ్ అంటూ, ఫైట్స్ అంటూ పర్లేదు గైస్, బానే ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏ ఉండవు. ఇంకా ఈ మూవీలో ఒక డానీ అనే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అమ్మాయి అయితే చూడటానికి బాగుంటుంది అండ్ తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది గైస్. అలాగే మూవీలో ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, అది కూడా పర్లేదు, బానే ఉంటుంది. నాకైతే వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే గైస్, మూవీ నేమ్ ఏమో ఐస్ రోడ్ అని పెట్టారు. కాకపోతే మూవీలో ఐస్ రోడ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట, రేర్ అనమాట. అది కూడా క్లైమాక్స్ లో ఏదో కొంచెం కనిపించింది అంతే. ఏంటంటే మూవీ నేమ్ ఏమో ఐస్ రోడ్, కాకపోతే మూవీలో ఐస్ రోడ్సే ఉండవు అనమాట. అలా అనేసి మూవీ మొత్తం ఉండదా అంటే ఉంటది అనమాట, క్లైమాక్స్ లో ఉంటది కాకపోతే. అండ్ క్లైమాక్స్ లో కూడా ఒక చేసింగ్ సీన్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, పర్లేదు గైస్, బానే ఉంటుంది. మెయిన్ గా చెప్పాలి, లొకేషన్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి గైస్, చాలా అంటే చాలా నేచురల్ గా ఉన్నాయి అనమాట. నాకైతే లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక చేసింగ్ ఉంటుంది, అది కూడా నార్మల్ రోడ్ లోనే చేసింగ్ ఉంటుంది అనమాట. అది బాగుంటుంది అనమాట. కొంచెం ఆ చేసింగ్ సీన్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. ఇంకా మూవీలో మన హీరో డ్రైవింగ్ చేస్తా ఉంటాడు గైస్, బస్ అని. బస్ అయితే తిప్పుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, పల్లి కొట్టేస్తా ఉంటాడు అనమాట. అదైతే నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది. ఏంటంటే ఒక చిన్న రోడ్డు ఉంటది గైస్, ఆ రోడ్ లో తప్ప తప్ప పల్లి కొట్టిస్తా ఉంటాడు అనమాట. అదే నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే మూవీ మొత్తం చేసింగ్ ఏ ఉంటుంది గైస్. ఇంతకు మించి చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందువల్ల చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మన హీరో చూడటానికి అయితే కొంచెం ముసలతన్లా ఉంటాడు, కాకపోతే తన యాక్టింగ్ గానీ, యాక్షన్ గానీ చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇంకొకటి ఏంటంటే, క్లైమాక్స్ అయితే ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉంది, వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు కూడా, అందువల్ల కొంచెం అలా అనిపించింది. ఇంకా మూవీలో బీజిఎమ్స్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే చేజింగ్ అండ్ ఫైట్ సీన్స్ లో కొంచెం బాగుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే యావరేజ్ అనిపించింది. మీకు చేజింగ్, ఫైటింగ్, హైజాకింగ్ మూవీ సిస్టమ్ అయితే ట్రై చేయండి గైస్, మీకు నచ్చొచ్చు. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2/5.